అయితే యువరాణిగారికి ఆ రోజంతా నిద్రపట్టక ఆలోచిస్తూనే ఉంటుంది. యువరాణి గదిలోనుంచి ఆ స్వరంగానికి దారి ఉంటుంది. ఎప్పుడూ దాని గురించి వినటమే గాని ఏ రోజూ ఆ స్వరంగ మార్గం గుండా వెళ్లలేదు. అసలు లోపల ఎలా ఉంటుందో అనే ఆతృతతో యువరాణి ఆ రహస్య స్వరంగం వైపు అడుగులు వేస్తుంది. బహిరంగపురం అనే సామ్రాజ్యాన్ని కీర్తిసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కీర్తిసేనుడికి పెళ్లి అయిన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగదు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన తరువాత రాణీగారికి ఆడశిశువు జన్మిస్తుంది. ఆమెకు సునంద అనే పేరు పెడతారు. యువరాణి అయిన సునంద గొప్ప సౌందర్యవతియే కాకుండా గురువుల ద్వారా రాజకుమార్తెకు అవసరమైన అన్ని విద్యలు నేర్చుకుంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆస్థాన పూజారి అయిన అనంతుడు కీర్తిసేనుడు దగ్గరికి వచ్చి, మహారాజా, మన యువరాణిగారి గురించి మీకో విషయం చెప్పాలి. ఏమిటో నిస్సందేహంగా చెప్పండి. మహారాజా, మన యువరాణిగారి జాతకాన్ని చూడటం జరిగినది. అందులో యువరాణిగారికి సర్పం ద్వారా ప్రాణగండముందని తెలిసింది. అంతేకాదు, యువరాణిగారి జాతకరీత్యా ఆమె ఒక సాధారణ మనిషిని వివాహం చేసుకుంటారు. ఈ విషయం వినగానే కీర్తిసేనుడు ఆలోచనలో పడతాడు. అనంతుడు చెప్పేవన్నీ ఖచ్చితంగా జరుగుతుంది అనే విషయం కీర్తిసేనుడికి తెలుసు. ఇదే విషయాన్ని కీర్తిసేనుడు తన భార్యతో ప్రస్తావిస్తాడు. ఈ విషయానికి భయపడటం దేనికి? ఇంత సైన్యం పెట్టుకుని కూడా మనం సునంద భద్రత గురించి భయపడటం మన మూర్ఖత్వమే అవుతుంది. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేమిటి? పరిష్కారం అంటూ ఏమీ లేదు. కాని యువరాణికి వివాహమయ్యేంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. యువరాణిని రానున్న ప్రమాదాల నుంచి కాపాడుకోవటం కోసం యువరాణికి వివాహం జరిగే వరకు ఆమె తనకు విద్య నేర్పే గురువులను, దాసీలను తప్ప పరాయి పురుషులను చూడకుండా కట్టుదిట్టం చేస్తే సరిపోతుంది. ఇద్దరూ అనుకున్న విధంగానే యువరాణి భద్రతపై దృష్టి సారిస్తారు. అయితే కొన్ని రోజులు తర్వాత యువరాణి వివాహ నిమిత్తం కీర్తిసేనుడు యుద్ధ నైపుణ్యాలు కలిగిన అల్లుడి కోసం అన్వేషించసాగాడు. ఇదెలా ఉండగా యువరాణి అయిన సునంద ఒక పౌర్ణమి రాత్రి చెలికత్తెలెవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ఉద్యానవనంలో విహరించడానికి వెళుతుంది. ఆ సమయంలో ఒక త్రాచుపాము సునంద ఎదుట పడగ విప్పి నాట్యమాడుతుంది. అయితే సునంద ఆ త్రాచుపామును గమనించలేదు. ఆమె సంపంగి పూలను వాసన చూస్తూ పరవశించిపోయి కొద్దిసేపటి తర్వాత ఒక పువ్వును ముక్కుకి ఆనించుకుని అలా విసిరేసింది. సునంద విసిరిన పువ్వు పడగ విప్పి ఆడుతున్న నాగుపాము పడగకు తగిలింది. పాము వెంటనే భుస్సుమని శబ్దం చేస్తుంది. అది విన్న సునంద ఒక్కసారిగా పాముని చూసి భయభ్రాంతురాలై అరుస్తుంది. త్రాచుపాము ఒక్క క్షణం పడగ పైకెత్తి సునంద వైపు చూసి జర్రున ముందుకొస్తుంది. సునందకి ఏం చేడాలో తెలియక భయంతో అలా నిలబడిపోతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భటుడు మెరుపువేగమున వచ్చి ఆ త్రాచుపాముని తీసుకుని గిరగిరా తిప్పి దివిరండా విసిరేస్తాడు. వెంటనే తేరుకున్న సునంద ఆ భటుడిని చూస్తుంది. అతడి యువకుడు మరియు అందగాడు. ఆమె అలాంటి రూపవంతుడిని ఇప్పుడివరకు చూసిందిలేదు. అంతేకాకుండా తాను భయంతో కేక వేయగానే ఆ భటుడు అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. ఎవరు నువ్వు? ఇంత మెరుపు వేగంతో ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేను తమ సేవకుడిని, ఉద్యానవన కాపలా భటుడిని, యువరాణి. చాలా రోజులనుంచి ఆ భటుడు సునందిని గమనిస్తున్న విషయం సునందకు తెలియదు. ఎవరైతే ఏం, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏం కావాలో భయం లేకుండా కోరుకో. నీవు ఏం కోరుకున్నాగాని అది నీకు దక్కేలో నేను చేస్తాను. యువరాణి, నాకు కోరికలంటూ ఏమీ లేవు. కోరికలంటూ లేని మానవుడు ఈ భూమ్మీదనే పుట్టలేదు. నీ కోరికేంటో చెప్పు. మనిషికి స్వర్గం చూడాలని ఉంటుంది, లేదా దేవుణ్ణి చూడాలని ఉంటుంది. ఇలాంటి కోరికలు తీర్చగలరా మహారాణి? ఇలాంటి కోరికలు కాకుండా నేను తీర్చగలే కోరికల్లేవా? తమరు నా కోరికను తీర్చగలరు, కాని తీర్చరు. ఒకవేళ తమరు నా కోరికను తీర్చుతానన్నా నేను దానికి అంగీకరించను. ఇంతకీ ఏమిటా కోరిక? రాకుమారి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాని మన పెళ్లి అసాధ్యం. నేను మిమ్మల్ని
ప్రేమిస్తున్నా అనే విషయం మీ తండ్రిగారికి తెలిస్తే నా తల తీయించేస్తారు. నాకు మీరంటే ఇష్టమే, అంతకంటే కూడా నా ప్రాణం మీద ఇష్టమెక్కువ. బ్రతికుంటే మిమ్మల్ని ఇలా దూరం నుంచి చూస్తూ అయినా బ్రతకచ్చు అని భట్టుడు సునందతో అంటాడు. ఆ మాటలకు సునంద తెల్లబోతుంది. భట్టుడు నిజమే చెప్పాడు. అతనిని పెళ్లాడటం సులభంగా తీర్చగలే కోరికే, కాని ఆ కోరిక తాను తీర్చలేదు. ఈ విషయం తెలిస్తే తన తండ్రి భట్టుడి తల తీయించినా తీయించవచ్చు. ఇంతకాలం నేను చాలా గొప్పదాన్ని అనుకున్నా. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయలేని పరిస్థితిలో నేనున్నాను. నన్ను క్షమించు. క్షమించటానికి నేను తమకి చేసిన ఉపకారమేమిటి? నేను మీ సేవకుడిని. మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత. ఆ పనిని నేను సక్రమంగా నిర్వహించాను అనుకుంటున్నా. నా మీద అభిమానముంటే నాకదే చాలు. నన్ను మీ మనిషిగా ఎప్పుడూ గుర్తుంచుకోండి అని భటుడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు. సునంద కూడా విచారంగా అక్కడినుంచి కోటలోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో కీర్తిసేనుడు మరియు రాణిగారు సునంద గురించి మాట్లాడుకోవటం మొదలుపెడతారు. వారిద్దరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు అని గ్రహించి సునంద పక్కనే ఉన్న తెర వెనుక దాగుని వారి ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. నాకు సునంద వివాహం గురించి బెంగగా ఉంది. ఇప్పటివరకు మన ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పినట్లు అన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా మన యువరాణి వివాహం కూడా రాకుమారుడితో కాకుండా ఒక సామాన్య పురుషుడితో వివాహం జరుగుతుంది ఏమో అని నిరంతరం భయంగానే ఉంది. నాకు కూడా భయంగానే ఉంది. కాని ధైర్యంగా ఉండండి. మన యువరాణిని దగ్గరుండి కాపాడుకోవటం తప్ప మనకు ఇంకో మార్గం లేదు కదా. ఈ మాటలు వినగానే సునంద నివ్వెరైపోయింది. తాను పుట్టగానే ఆస్థాన జ్యోతిష్యుడు జాతకం చూసి తను ఒక సామాన్య మానవుడిని వివాహం చేసుకుంటా అని చెప్పాడు. కాని ఈ విషయం తన తల్లిదండ్రులకి నచ్చలేదు. అంటే ఒక పాము తనని కాటువేయటానికి రావటం, భటుడు వచ్చి కాపాడటం, తనని పెళ్లాడాలని కోరిక చెప్పడం, ఇవన్నీ తన జాతక ప్రకారమే జరుగుతున్నాయని గ్రహించింది సునంద. సునంద ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. సామాన్యుడిని వివాహం చేసుకోవాలని తన జాతకంలో ఉన్నప్పుడు తన ప్రాణాలు కాపాడిన భటుడిని వివాహం చేసుకోవటంలో తప్పేముంది? ఇలా ఆలోచించే కొద్దీ సునందకు ఆ భటుడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎలా అయినా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి చెప్పాలని వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళుతుంది. ఇంతలో ఆస్థాన జ్యోతిష్యుడు అయిన అనంతుడు కీర్తిసేనుడి దగ్గరికి వస్తాడు. చెప్పు అనంత, ఏమైనా మంచి విషయం తీసుకుని వచ్చావా? అవును మహాప్రభూ, ఒక విధంగా ఇది మంచివార్తే అనే చెప్పాలి. అది ఏమిటంటే, నేను మన యువరాణిగారికి పొంచి ఉన్న కీడుని ఎలా అయినా తొలగించాలనే ఉద్దేశంతో యాగాలు చేస్తుండగా నాకొక ఆలోచన తట్టింది. అవునా? ఏమిటది? ఆలస్యం చేయకుండా చెప్పు అనంత. అదేమిటంటే, మన యువరాణిగారు ఎలాగో ఒక సాధారణ మనిషిని వివాహం చేసుకుంటారు అని ఆమె జాతకంలో ఉంది కదా. మీరే దగ్గరుండి ఎవరొక మనిషిని చూసి యువరాణిగారితో వివాహం జరిపించండి. ఆ తరువాత ఆ మనిషికి మరణశిక్ష విధించి మీరే దగ్గరుండి మంచి యువరాజుతో మన యువరాణిగారి వివాహం జరిపించండి. మన యువరాణిగారి దోషమూ తీరుతుంది. మీరు కోరిన వ్యక్తితోనే మన యువరాణిగారి వివాహము జరుగుతుంది. మంచి మాట చెప్పావు అనంత. నీకు ఏం కావాలో కోరుకో అనంత. నువ్వు నా కూతురి జీవితాన్ని కాపాడినవాడవు. నీకు ఏం కావాలో చెప్పు. ధన్యుడిని మహాప్రభో, నాకు సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను నాకు ఏం కావాలో. ప్రస్తుతానికి మన యువరాణిగారి యోగక్షేమాలే నాకు ముఖ్యం. సరే అనంత, నువ్వు వెళ్ళి రాణిగారి వివాహ కార్యక్రమం సంగతి చూడు. నేను యువరాణి కోసం చావబోయే తగిన వరుడిని వెతుకుతాను. పక్కనే ఉండి ఈ సంభాషణ అంతా విన్న యువరాణి ఒక్కసారిగా నివ్వెరపోతుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఈ సమయంలో గాని నేను ఆ భటుడి విషయం గాని చెప్పాను అంటే వీళ్ళు ఖచ్చితంగా అతనితో నా వివాహానికి అడ్డు చెప్పరు. కాని మరుసటి రోజే అతన్ని చంపేయటం మాత్రం ఖాయం అని మనసులో అనుకుని అక్కడి నుంచి సునంద వెళ్ళిపోతుంది. సునంద ఆ రోజు సాయంత్రం ఒంటరిగా ఉద్యానవనంకి వెళ్ళి భటుడిని కలుస్తుంది. మొన్న మీ పేరడగటం మర్చిపోయాను. ఇంతకు మీ పేరేమిటి?
నా పేరు జయుడు, యువరాణిగారు. చూడు జయా, మనం వివాహం చేసుకుందాం. నీతో వివాహానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. నన్ను క్షమించండి యువరాణి, నేను అంతటి సాహసం చేయలేను. ఈ విషయం రాజుగారికి తెలిసింది అంటే నన్ను బ్రతకనివ్వరు. వెంటనే నా తలని నరికి కోటగుమ్మనికి వ్రేలాడదీస్తారు. మన పెళ్లితో పాటు నాకు నా ప్రాణాలు కూడా ముఖ్యం. ఆ విషయం నాక్కూడా తెలుసు. చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు నేనెందుకు తీసుకుంటాను? అన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు భయపడకు జయా, ఎవ్వరికి హాని జరగకుండా నా దగ్గర ఒక ఉపాయముంది. ఏమిటది యువరాణి? జాగ్రత్తగా విను. అంతఃపురం నుంచి బయటపడటానికి ఒక స్వరంగ మార్గముంది. నేను ఆ స్వరంగ మార్గం గుండా బయటకు వచ్చి మీ ఇంటికి చేరుకుంటాను. ఈలోపు నువ్వు మీ ఇంటి వివరాలు నాకు చెప్పు. మీరు అంతఃపురంలో లేరు అని తెలియగానే ఎంత అల్లకల్లలమవుతుందో తెలుసా యువరాణి? రాజుగారు మమ్మల్ని ఎవరినీ కూడా బ్రతకనివ్వరు. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? నువ్వు చెయ్యవలసినది ఏమిటంటే, ఉద్యానవనంలోకి ఒక మాంత్రికుడు వచ్చి యువరాణిని ఎత్తుకుపోయాడు అని చెప్పి అంతఃపురం మొత్తం గొడవ చెయ్యి. ఆ సమయంలో మా తండ్రిగారు మాంత్రికుడి బారినుంచి ఎవరైతే నన్ను విడిపించి రాజుగారికి అప్పగిస్తారో ఆ వీరుడికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తా అని ప్రకటన జారీ చేస్తారు. వెంటనే కాకుండా కొన్ని రోజుల ఆగి నన్ను రాజుగారికి అప్పజెప్పి ఆ మాంత్రికుడిని చంపి నన్ను విడిపించాను అని చెప్పు. అప్పుడు నువ్వు కూడా వీరుడువవుతావు. మా తండ్రిగారు మొదట ఇచ్చిన మాట ప్రకారం మన వివాహం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఎవరికి ఎటువంటి హాని కూడా జరగదు. ఏమంటావు జయా? నేను చెప్పటానికి ఏముంది యువరాణి? మీరు చెప్పినట్లు ఈ ఉపాయం బాగానే ఉంది. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మహారాణి అని చెప్పి జయుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అయితే యువరాణిగారికి ఆ రోజంతా నిద్రపట్టక ఆలోచిస్తూనే ఉంటుంది. యువరాణి గదిలోనుంచి ఆ స్వరంగానికి దారి ఉంటుంది. ఎప్పుడూ దాని గురించి వినటమే గాని ఏ రోజూ ఆ స్వరంగ మార్గం గుండా వెళ్లలేదు. అసలు లోపల ఎలా ఉంటుందో అనే ఆతృతతో యువరాణి ఆ రహస్య స్వరంగం వైపు అడుగులు వేస్తుంది.